హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సాఫ్ట్గా చపాతీలు రావాలంటే ఎలా చేయాలో చూపిస్తానండి. ఈజీ మెథడ్లో చెప్తాను నేను ఎలా చేయాలో. మీకు తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ముందుగా గోధుమ పిండి ఎంత కావాలో తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ కలుపుకుంటే చాలా మెత్తగా వస్తాయి. ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఓన్లీ ఫింగర్స్ తోటి వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్ తోటే ఫస్ట్ కలుపుకొని తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా పిండి మీద ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచాలండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. సాఫ్ట్గా వచ్చిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బాల్స్ చేసుకోవాలండి. నేనైతే కొంచెమే అండి, మా ఇంట్లో ఒక 2 మెంబర్సే ఉంటాం కాబట్టి 3 మెంబర్స్ ఉంటాం కాబట్టి సరిపోతాయనండి, అందుకు కొన్నే చేశాను. మీకు ఎంత కావాలో అన్నీ వేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు నేను 2 రకాలుగా చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. మేమైతే మడత రొట్టె అంటామండి. ఇది ఇలా చేయాలి. ఫస్ట్ చపాతీ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. బాగుంటుంది ఇది. ఇలా చేస్తే పూరిలాగా పొంగుతుందండి చపాతీ. టేస్ట్ కూడా వేరే లెవెల్, చాలా బాగుంటుంది. ఇంకో రకంగా కూడా చేస్తానండి నేను. అది నార్మల్ చపాతీ చూపిస్తాను వీడియోలో, అది కూడా చూపిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్తీ కూడా అండి. ఏమైనా ఆపరేషన్ అది ఇట్లా హెల్త్ బాగాలేని వాళ్ళకు, ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే ఈ చపాతీ చాలా ది బెస్ట్ అండి. మేము ఎప్పుడైనా ఇలానే చేసుకుంటామండి. ఏమైనా వర్క్ అలా ఉన్నప్పుడు వేరేలాగా చేస్తాను. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఇలానే చేసుకుంటామండి. హెల్తీకి హెల్తీ, చాలా బాగుంటుందండి ఈ చపాతీ. సేమ్ పూరిలాగానే పొంగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చపాతీ కాల్చినప్పుడు చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో చపాతీలు. మళ్ళీ ఇంకోటి నార్మల్ చపాతీ అండి, ఎలా చేయాలో చూపిస్తా. అది కూడా ఇదే అండి, నార్మల్గా చేయాలి ఈ చపాతీ. దానికి దీనికి తేడా ఏంటంటే అవి లేయర్స్ లాగా వస్తాయి, ఇది నార్మల్గా ఉంటుందండి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెనం పెట్టుకోవాలండి. అది వేడయ్యాక చపాతీ వేసుకోవాలి. చపాతీ కాల్చే దాంట్లో కూడా ఒక ట్రిక్ ఉంటుందండి. ఓన్లీ 1-2 సెకండ్స్లోనే చపాతీ తిప్పాలండి. ఎందుకనంటే చపాతీ పొంగనీకి రాదు, అందుకని చెప్పి 1-2 సెకండ్స్లోనే అటు ఇటు తిప్పుకుంటూనే ఉండాలండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా బాగుంటాయండి హెల్తీగా చపాతీ. డైలీ నైట్ డిన్నర్కి అన్నంకి బదులు చపాతీ తింటే చాలా హెల్తీ అండి. ఈ రోజులలో అందరికీ షుగర్, బీపీ ఇంకా ఏదో వస్తున్నాయి కదండి. సో చపాతీ తినడమే బెస్ట్. నేను చపాతీ కాంబినేషన్లోకి పప్పు టమాటా చేశానండి. చాలా బాగుందండి. నాకు కుక్కర్లో వండిన పప్పు టమాటా అంటే చాలా ఇష్టం. మీకు ఇలాంటి పప్పు టమాటా రెసిపీ కావాలి అని అంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను చేస్తానండి. ఎలా చేయాలో చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక పీస్ తింటున్నాను, చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ముందు చూడండి మా బాబు ఎలా ఆడుతున్నాడో, వాని వేషాలు. మీకు వాడు ఎలా ఆడుతున్నాడో వాని రొటీన్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను.